నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. ఏదైతే ఏపీ పోలీసులు కేవీఆర్ను అలాగే ప్రశ్న రావణ్ను కూడా అరెస్ట్ చేయడం అయితే మాత్రం సంచలనంగా మారింది. ఒక రకంగా అరెస్ట్ అయ్యే విధానం కూడా పోలీసులు వ్యవహరించిన తీరుపైన కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు కూడా వస్తున్నాయి. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరిని ఏపీ పోలీసులు ఒక్కో ప్లేస్లో కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన విధానాన్ని అరెస్ట్ని ఎట్లా చూస్తారు? ఈ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్య దేశమా లేకపోతే నియంతృత్వ రాజ్యమా? ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ నాయకులను ప్రశ్నించడం తప్ప నేరమా? కానీ ఈ పాలకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గతంలో కూడా అంతే. ఆయన 99లో జీవితంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిండు. ఎందుకంటే 94 ఎన్నికల్లో ఆయన ప్రధానం కాదు. ఎన్టీ రామారావు, లక్ష్మీపార్వతి వీళ్ళు క్యాంపెయినర్స్, మెయిన్ క్యాంపెయినర్స్. కానీ ఆయనే స్వయంగా మొదటిసారి చివరిసారి వచ్చింది 99 ఎన్నికల సందర్భంగా. కానీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే 20 రోజులకే నేను జాబ్ చేస్తుంటే ఆయన ఏ పాయింటో తెలుసా అండి? ఫస్ట్ పాయింటే క్రిటిసైజింగ్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు. రెండో పాయింట్ పార్టిసిపేటింగ్ ఇన్ యాంటీ గవర్నమెంటల్ యాక్టివిటీస్. అంటే ఇప్పుడు కాదు నేను చెప్తుంది, వీళ్ళ విధానం 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించారు. గౌరవనీయులైనటువంటి అనుకుంటూ అదొకటి పెద్ద ఛార్జ్ పెట్టి తర్వాత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటున్నారు. మూడోది పిఓడబ్ల్యూ ప్రెసిడెంట్ అని అట్లా నా మీద కేసులు పెట్టి నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పుడు బాలగోపాల్ గారు ఉండే, ఆయన విమర్శించొద్దంటే భారత పౌరాలు కాదా నువ్వు అని చెప్పి ఆయన హైకోర్టులో కేసు వేశారు. పెద్ద వాదన. గవర్నమెంట్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ వెంకటరమణ వస్తే మన నుంచి బాలగోపాల్ సార్, అప్పుడు బిలాల్ నస్కి బెంచ్ మీద ఇదే చర్చ జరిగింది. ఏమని జరిగిందంటే వాళ్ళు ఉద్యోగుల ఎవరైనా కావచ్చు, ఇప్పుడు జర్నలిస్టులు, అప్పుడు నేను ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగిని అయిన నాకే విమర్శించే హక్కు ఉంటుంది అని హైకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే నేనేమంటున్నానంటే ఒక ఉద్యోగం చేస్తున్న మాకే కాంట్రాక్ట్ రూల్స్ అప్లై కావు, ఏమన్నా ఉంటే మీరు చర్యలు షోకాజ్ మెమోలు ఇవ్వండి, వాళ్ళు ఆన్సర్లు ఇస్తారు. కానీ డైరెక్ట్గా టర్మినేటెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్, అట్లా ఉద్యోగం నుంచి తొలగించి ఎట్లా పడేస్తారు, ఇది నియంతృత్వమా అని హైకోర్టు బెంచి మీద నుంచి హైకోర్టు బెంచ్ జడ్జి గారు బిలాల్ నస్కి దాన్ని ఆర్గ్యూ చేశారు. కానీ ఆ రోజు బాలగోపాల్ గారు వేసిన కేసు గెలిచింది. అంటే నన్ను ఉద్యోగంలో మళ్ళీ తీసుకున్నారు. తర్వాత నేనే వదిలేసాను, అది వేరే విషయం. అందుకని నేనేమంటున్నట్టే నా అనుభవంలోంచి మాట్లాడుతున్నా. విమర్శించడం నేరం కాదని కోర్టులు తీర్పులు కూడా ఉన్నాయి. అది పాలకులు ఎవరైనా అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా విమర్శే నేరంగా భావించి ఈరోజు రావణ్ని కానీ ప్రశ్న రావణ్ని కానీ కేవీఆర్ని కానీ అరెస్ట్ చేయడం. కేవీఆర్ని గతంలో కూడా దొంగల్లాగా వచ్చి బందిపోటులాగా దొంగల్లాగా, వీళ్ళు పోలీసులు కదా, వీళ్ళకి ముఖాలు లేవా? ఫేస్బుక్లో మొహాలు లేని మనుషులు ట్రోల్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి ముఖాలు ఉండవు, అట్లాగే ఐడెంటిటీ ఉండదు. అట్లాగే ఈ పోలీసులు ఆంధ్ర నుంచి మొహాలు లేని వాళ్ళలాగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయి ఎక్కడో అక్కడ పిఠాపురంలో కేసు పెట్టిండ్రు, లేకపోతే అనంతపురంలో పెట్టిండ్రు అని ఆ కేసులు చూపిస్తున్నారు. అంటే ఏంటి ఆ కేసులు? విమర్శించడమే కదా. వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ విమర్శలకు సమాధానం చెప్పండి, లేదా కోర్టు నోటీస్ ఇవ్వండి. నువ్వు నా పరువు తీసావు, నాకు అనవసరంగా నా మీద దాడి చేసావు, దీని మీద నీ వివరణ ఏంటి అని అడగాలి. అప్పుడు అదే చెప్పింది కోర్టు, ఏమన్నా ఉంటే నోటీస్ ఇవ్వండి. అంతేకాని మీరు అరెస్ట్ ఎట్లా చేస్తారు అంటే, అప్పుడు మాకు అరెస్టులు చేయాల, తర్వాత వేరే కేసుల్లో చేశారు. కానీ నేనేమంటున్నా అంటే, ఇవాళ కేవీఆర్ని కూడా గతంలో అరెస్ట్ చేసి ఇట్లాగే మీద పడి పట్టుకపోయి ఆంధ్ర నుండి పోలీసులు అసలు తీసుకుపోయిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు. నువ్వు పలానా పోలీసువి, నేను పలానా కేసు, పలానా ఎఫ్ఐఆర్, పలానా అరెస్ట్ వారెంట్తో వచ్చానన్న చెప్పాలి కదా. ఆ కుటుంబ సభ్యులు ఏమనుకోవాలా, వీళ్ళు దొంగలా? ఇప్పుడు తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తే దిక్కేంటి? ఇప్పుడు బీహార్లో తివారీని, సోషల్ మీడియా యాక్టివిస్ట్ తివారీని న్యూస్ ప్రజెంట్ చేస్తుండగానే చంపారు, చూసాం కదా. అటువంటి పరిస్థితి తెలంగాణలో పునరావృతం అవుతుందా అనే భయం కలుగుతుంది కేవీఆర్ పట్ల. గతంలో వ్యవహరించిన తీరు, ఇప్పుడు వ్యవహరించిన తీరు. ప్రశ్న రావణ్ పట్ల కూడా విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ తీరుపై కూడా మాట్లాడారు. జనసేన వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో యాక్టివిటీస్ పెంచడం వల్ల ఇటు అటు మాటల దాడి అయితే కొనసాగుతుంది. ఆయనే విమర్శించాడు, పవన్ కళ్యాణ్ పై టార్గెట్ చేశారని కూడా ఆయనపై కూడా అరెస్ట్ చేశారు. నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే పవన్ కళ్యాణ్కి నోరు లేదా?
ఆయనకు అస్తిత్వం లేదా? ఆయన విమర్శకు సమాధానం చెప్పొచ్చు. ఆయన చుట్టూ ఉండే ఆయన ఫ్యాన్స్, వాళ్ళ శిష్యులు, వాళ్ళ ఫాలోవర్స్ ఏం ఊరుకోరు కదా, మూకల్లాగా మీద పడి చేస్తూనే ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో ఇష్యూస్ టేకప్ చేసినప్పుడు మా మీద కూడా విపరీతంగా దాడులు, అంటే ట్రోలింగ్ దాడులు చేశారు, ఉండడానికి కూడా చూశారు. నేనేమంటున్నా అంటే పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ పెట్టాడు. ముందు ప్రజాస్వామ్యానికి అర్థం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్యానికి అర్థం తెలుసుకోకుండా వీళ్ళేం ఉప ముఖ్యమంత్రులు అంటే, ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలు కూడా ఘోరాతి ఘోరంగా మాట్లాడతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే తెలుగుదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ గతంలో వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు కూడా ట్రోల్స్ చేశారు, వీళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా దాడులు చేశారు. ఇప్పుడు అదే పని ఇంకొకళ్ళు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి దీనికి జవాబుదారీ. ఏం తెలంగాణ అస్తిత్వం వీళ్ళకి గుర్తులేదా? ఎంత చంద్రబాబు మీకు గురువైనా ఇక వాళ్ళని తిట్టినోళ్ళు, లేదా అక్కడ ఉన్న ముఖ్యమంత్రిని తిట్టినోళ్ళు, అక్కడ ఉప ముఖ్యమంత్రిని తిట్టినోళ్ళు, విమర్శించిన వాళ్ళు అందరినీ ఇట్లా పట్టుకపోతుంటే, గద్దల్లాగా వేసుకపోతుంటే, మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే, ఈయన చేతి కిందే పెట్టుకుండు హోంమంత్రి కూడా. ఒక హోంమంత్రి ఉంటే ఇప్పుడు ఆ కేవీఆర్ భార్య, రావణ్ భార్య వెళ్ళి కలుసు ఉండేవాళ్ళేమో. కనీసం హోంమంత్రి లేని రాష్ట్రం ఇది. గిట్లే ఉంటుంది, దిక్కుమొక్కలే. హోంమంత్రి లేడు, ముఖ్యమంత్రి ఉండు. ముఖ్యమంత్రి కింద ఆయన ముడి కింద పెట్టుకున్నాడు హోంమంత్రి పదవిని. కానీ ఇక్కడ హోంమంత్రి లేని రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఉంటే మనం పోయి ప్రశ్నించడానికో, చెప్పుకోవడానికో, విషయాలు కంప్లైంట్ చేయడానికో, అర్జీలు ఇచ్చుకోవడానికో, వినతి పత్రాలు ఇచ్చుకోవడానికైనా ఉంటుంది. ముఖ్యమంత్రి కలుస్తాడా? ఎవరికైనా కలుస్తాడా? వినతి పత్రాలు ఇచ్చుకోనీకే కూడా లేదు అలాంటి రాష్ట్రం. అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం అక్కర్లేదు కాబట్టి హోంమంత్రిని పెట్టలే. ముఖ్యమంత్రి ఎప్పుడూ అందుబాటులో ఉండే ఏ సామాన్య జనానికి. ఇప్పుడు నాయన నరసింహారెడ్డి ఉన్నప్పుడు, మహమూద్ అలీ ఉన్నప్పుడు వందల మంది జనం పోయి వాళ్ళకి ఏ కంప్లైంట్స్ ఉన్నా పోయి ఇచ్చినారు. వాళ్ళు పోయి అర్జీలు ఇచ్చుకున్నారు, రిప్రజెంటేషన్లు ఇచ్చుకున్నారు, పలానా తప్పుడు కేసులు అని చెప్పుకున్నారు. ఎన్నో మేమైతే చాలాసార్లు వెళ్ళాం. మరి ఇప్పుడు దిక్కులేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ పోవాలా? ఒక్క వినతి పత్రం ఇవ్వడానికి లేదు. పోతే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే హోంమంత్రి అసలు అందుబాటులో ఉండేడు ముఖ్యమంత్రి కదా ఆయన. అంటే ఇంత అధ్వాన్న తెలంగాణ రాష్ట్రం కోసమా ఆయన పోరాడలేదు. కానీ మేమంతా పోరాడాం, అనేక మంది పోరాడారు. 1200 మంది విద్యార్థులు లేదా బిడ్డలు బలిదానాలు చేశారు. తల్లుల గర్భశోకాలతో, బిడ్డల త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఆయన చేయాలి. ఆయన సమైక్యాంధ్రాన్ని సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్నాడు. ఆయనకేం తెలుస్తుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ భద్రత? ఆయనకి ఆనాడు లేదు, ఈనాడు లేదు. ఉవ్వెత్తున ఉద్యమం సాగిన రోజు తెలంగాణతో లేడు ఆయన. తెలంగాణ ఆకాంక్షలతో, తెలంగాణ ప్రజల మనోభావాలతో లేడు. ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల మనోభావాలు ఆయనకు అర్థం కావట్లేదు. విమర్శిస్తే ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువు నీకైతే నువ్వు పోయి కాలు మొక్కు, నువ్వు పోయి ఏమన్నా చేసుకో. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి కాళ్ళు మొక్కాలనా? ఏమైనా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి డిఫాక్టో ముఖ్యమంత్రి, నిజమైన ముఖ్యమంత్రి? తెలంగాణకి ఎన్నికైనటువంటి ఒక ముఖ్యమంత్రే కదా, డిఫాక్టో కాదు కదా. మరి ఎందుకు అంత అస్తిత్వం లేకుండా అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తేనే మేము ఎట్లయినా వ్యవహరిస్తామని చెప్పినప్పుడు, మీరు ఇది మా రాష్ట్రం, మీరు ఏదైనా ఉంటే మాకు చెప్పాలా అని మాట్లాడే పరిస్థితి లేదు. కనీసం 2 జర్నలిస్టులను తీసుకపోతే ఖండించే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు అర్థమవుతుంది, తెలంగాణ ప్రజలు ఆలోచించాలా. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు పట్టనోడు, ఆనాడు కూడా అన్ని బలిదానాలు జరుగుతున్నా కూడా సమైక్య నినాదం ఇచ్చినోడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమవుతుంది, ఆయన గురువు ప్రయోజనాలు ముఖ్యమైతే, లేదా ఈ కార్పొరేట్ బూర్జువా వర్గాల ప్రయోజనాలు ముఖ్యమైతే, ఇవాళ తెలంగాణ అంతా భూములు గొడవే, భూములలోనే. ఆ భూముల చుట్టూ గద్దల్లాగా కాచుకుని ఉన్న వాలిపోయిన వాళ్ళు రేవంత్ రెడ్డి కుటుంబము, రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యాపార వర్గాలే. ఇవాళ మొత్తం తమ భూముల ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి జర్నలిస్టులను ఎత్తుకపోతుంటే నువ్వు మాట్లాడలేవు అంటే, రేపొద్దున కనీసం మాట్లాడే గళాలకి స్వేచ్ఛ లేదు,
రాసే కళలకు స్వేచ్ఛ లేదు. ఈ స్వేచ్ఛ లేని తెలంగాణ కోసం కొట్లాడింది. మీరు తెలంగాణ ప్రజల ప్రశ్నను ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా కేవీఆర్ని వెంటనే ప్రశ్న రావణ్ణి వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి కేవీఆర్ అయితేంది, అలాగే ప్రశ్న రావణ్ను వెంటనే ఏపీ ప్రభుత్వం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ప్రశ్నిస్తే తిరిగి ఆరోపణకు ప్రత్యారోపణ ఉండేది, కానీ ఇప్పుడైతే మాత్రం ప్రశ్నిస్తే అరెస్టులు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయి. ఈ సంస్కృతి ప్రజాస్వామ్యంలో మంచి కాదు. ఒకవైపు ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వచ్చి తీసుకొని పోతుంటే కనీసం ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? హోంమంత్రిగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా లేకున్నా ఒకటే ఉన్నట్టుగా ఉంది. ఏదైనా గురు శిష్యులాగా అనుబంధం ఉన్నట్టయితే మాత్రం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ పోలీసులే మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావాలి. అలాగే రావణ్ను, అలాగే కేవీఆర్ను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇలాంటి ప్రశ్నించే గొంతులు బయటకు వస్తాయి. ప్రభుత్వాల యొక్క పనితీరును కూడా బయట పెడతాయి. ఇది మంచి సంస్కృతి కాదు. అరెస్టులు అనేది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది సర్వసాధారణము. దానికి ప్రశ్నకు తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా అరెస్టులతో బేరిస్తే మాత్రం ఉద్యమాలు అనేది ఎక్కడ ఆగవని కూడా POW సంధ్య గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మసువంతో సతీ దిశా టీవీ, హైదరాబాద్.